నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. ఈ రోజు కళాశాల స్థాయి విద్యార్థులకు, తల్లిదండ్రులు మరియు అధ్యాపకులకు పబ్లిక్ సేఫ్టీ అంబాసిడర్స్ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలి అని ముఖ్య ఉద్దేశ్యంతో పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో గల సత్య కన్వెన్షన్ హాల్లో పబ్లిక్ సేఫ్టీ అంబాసిడర్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం విచ్చేసిన గౌరవ అతిథి జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో విద్యార్థులను, యువకులను సేఫ్టీ అంబాసిడర్గా ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఈ వయసులో సమాజానికి ఏదైనా మంచి పని చేయాలని బలమైన ఆలోచనతో పాటు వారు చెప్పే ప్రతి మాటలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు, సమాజం ఎక్కువగా ఆకర్షితులకు లోనే వింటారు కాబట్టి వారిని ఈ సేఫ్టీ అంబాసిడర్లుగా నియమించుకోవడం జరిగింది. వారికి ప్రస్తుతం సమాజం పట్ల ఎలాంటి ముఖ్యమైన విషయాల్లో అవగాహన ఉండాలి అనేది ఆలోచించి ఈ ముఖ్యమైన 6 సేఫ్టీ విషయాల గురించి తెలియజేయాలని ఈ 6 సేఫ్టీ క్లబ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. అవి 1 సైబర్ సేఫ్టీ క్లబ్, 2 రోడ్ సేఫ్టీ క్లబ్, 3 ఉమెన్ సేఫ్టీ క్లబ్, 4 యాంటీ ర్యాగింగ్ మరియు యాంటీ డ్రగ్ కమిటీ క్లబ్, 5 సోషల్ రెస్పాన్సిబిలిటీ క్లబ్, 6 హెల్త్ అండ్ వెల్నెస్ క్లబ్. ఇలా ఈ 6 సేఫ్టీ క్లబ్లో 6 విద్యార్థులు, 4 తల్లిదండ్రులు, 1 కళాశాల అధ్యాపకులు లేదా ఫ్యాకల్టీని తీసుకోవడం జరిగింది. ఇలా 21 కాలేజీల నుండి ఈ 6 సేఫ్టీ క్లబ్ సుమారు 1000కి పైగా నియమించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా వీరు పూర్తిగా నేర్చుకుని తర్వాత ఈ విద్యార్థులు వారి కళాశాల యందు జరుగు కార్యక్రమాలలో అందరికీ ఈ 6 విషయాలపై పూర్తి అవగాహన కల్పిస్తారు. తర్వాత ఇలాంటి కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తూ అందరికీ అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు మన భద్రత గురించి కూడా ఆలోచించాలి అని, అందులో అందరూ భాగస్వాములు కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సహకరించిన కళాశాల యాజమాన్యం, విద్యార్థులకు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ గారు పబ్లిక్ సేఫ్టీ అంబాసిడర్ అనే కార్యక్రమం ప్రజల కొరకు ఏర్పాటు చేయబడినది. దీనిలో భాగంగా 6 అంశాలు కూడా చదువుకునే వయసు నుంచి అవలంబించుకుంటే విద్యార్థులు మంచి నడవడికతో పాటు తన చుట్టుపక్కల వారిని కూడా అదే పద్ధతిలో నడవడానికి ప్రయత్నిస్తారు. ఎవరైతే విద్యార్థులు ఈ అంబాసిడర్గా సెలక్షన్ అయినరో వాళ్ళు అదృష్టవంతులుగా భావించి బాధ్యతాయుతముగా మెలిగి మీ కళాశాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఈ 6 క్లబ్బుల అంబాసిడర్స్ 6 విభాగాల్లో పనిచేయాలి. జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక చొరవతో ఇలాంటి ప్రోగ్రాం చేయడం అనేది జిల్లా ప్రజలు మరియు విద్యార్థులు అదృష్టంగా భావించి బాధ్యతాయుతంగా మెలగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ కామారెడ్డి నాగేశ్వరరావు, సిలీలు చంద్రశేఖర్ రెడ్డి, రామన్, ఎస్సీలు, గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపల్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. Good morning to all of you. First of all, I would like to thank SP Garu for inviting me to this innovative program. Kamareddy జిల్లాలో తెలంగాణ స్టేట్లో ఫస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఎస్పీ మేడం, సో చాలా సంతోషం. సో సమాజం అభివృద్ధి కోసం సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రోగ్రాంలో సేఫ్టీ లో దృష్టి పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. సో 6 types ఆఫ్ వర్టికల్స్ ఉన్నాయి. రోడ్ సేఫ్టీ, సైబర్ సేఫ్టీ, హ్యూమన్ సేఫ్టీ, యాంటీ డ్రగ్ ప్రోగ్రామ్, హెల్త్ అండ్ వెల్నెస్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో అన్ని ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఎస్పీ గారు చెప్పినట్టు యూ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద సొసైటీ, స్టేట్ అండ్ నేషన్. అట్ యువర్ ఏజ్ యు ఆర్ ఇన్ కాలేజ్, ఇప్పుడు స్టడీ చేస్తున్నారు. అండ్ మీ సేఫ్టీ అండ్ సొసైటీ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అండ్ యూ హ్యావ్ టు ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. సో పోలీస్ సేఫ్టీ కోసం ఉంది, బట్ కమ్యూనిటీ నుంచి కూడా సహకారం అవసరం ఉంది. అండ్ యూ విల్ బి యాక్టింగ్ యాజ్ పబ్లిక్ సేఫ్టీ అంబాసిడర్ ఇన్ ద సొసైటీ. సో ఫస్ట్ రోడ్ సేఫ్టీ చూస్తే
ప్రతి సో ఇన్ అవర్ కంట్రీ ప్రతి 4 minutesలో రోడ్ మీద ఒక డెత్ అవుతుంది. సో ఇట్ ఈస్ సో హెల్త్ కోసం కూడా ఐ థింక్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఐ రిక్వెస్ట్ మేడం టు టేక్ దేర్ assistance. So health and so like for example అన్ని సీజన్స్లో వేరే వేరే డిసీజెస్ వస్తున్నాయి. మాన్సూన్ సీజన్లో డెంగీ, మలేరియా. సో అప్పుడు కూడా మీరు కూడా మీ సొసైటీలో మీ గ్రామంలో మీ సొసైటీ మీ కాలనీలో ఏమైనా ఇష్యూ ఉంటే లైక్ వాటర్ స్టాగ్నేషన్ ఉంటుంది. సో మీరు ఇమీడియట్లీ లోకల్ ఆఫీషియల్తో కాంటాక్ట్ చేసి మీరు ఒక లీడర్షిప్ చూపించాలి. అండ్ సొసైటీలో మంచి పని all young you must be active on social media. You are all very young students. I'm sure you must be active on social media. సో అది కూడా చాలా రెస్పాన్సిబుల్గా యూజ్ చేయాలి. బికాజ్ సోషల్ మీడియాలో కూడా చాలా క్రైమ్స్ ఇప్పుడు వస్తున్నాయి. సో బట్ సోషల్ మీడియా రెస్పాన్సిబుల్ యూజ్ చేస్తే యూ కెన్ రిపోర్ట్ ఎనీ crime or if your society is not getting cleaned or village cleaning చేయడం లేదు, అది కూడా రిపోర్ట్ చేయాలి. సో నాట్ జస్ట్ ఫ్రమ్ పోలీసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఐ రిక్వెస్ట్ యూ టు బి అంబాసిడర్స్ ఆఫ్ గవర్నమెంట్ యాజ్ సచ్. అండ్ అన్ని విషయాలు మీరు బ్రైట్ ఫ్యూచర్. సో మీకు ఈ సొసైటీయే మీది అన్నప్పుడు, ఫ్యూచరే మీది అన్నప్పుడు మీకు కొన్ని విషయాల మీద అవగాహన ఉండాలి. కొన్ని పరిస్థితుల్లో ఎలాగ బిహేవ్ చేయాలి అనే దాని మీద మీకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఈ ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ పబ్లిక్ సేఫ్టీ అంబాసిడర్స్గా నియమిస్తూ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మీకు సంబంధించిన క్లబ్స్కి మీకు ఒక బ్యాడ్జెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు బయటకు వెళ్ళినప్పుడు ఐ హోప్ యూ ఫీల్ ప్రౌడ్. ఐఎమ్ ఏ రోడ్ సేఫ్టీ అంబాసిడర్, ఐఎమ్ ఏ ఉమెన్ సేఫ్టీ అంబాసిడర్, ఐఎమ్ ఏ పబ్లిక్ సేఫ్టీ అంబాసిడర్ ఆఫ్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్పి. సో నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నాను, ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ కాదు. అంటే సంవత్సరం అంతా కూడా మనం ఏదో ప్రోగ్రామ్స్ చేయాలి అనుకోవడం కాదు. ఎందుకంటే కాలేజెస్లో స్టూడెంట్స్, మేనేజ్మెంట్ బిజీ అవుతారు. ఇప్పుడు అదే రేపు ఎగ్జామ్స్, ప్రీ ఫైనల్, క్వార్టర్ ఫైనల్ అన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి మనము ఇది ఒక 1 month యాక్టివిటీగానే చూడాలి. ఇది ఫస్ట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. సెకండ్ స్టెప్, ప్రతి కాలేజ్లో ఈ 6 క్లబ్స్కి సంబంధించి ఒక్కొక్క యాక్టివిటీ జరుగుతుంది. సో సుమారు మనం 10,000 మంది పిల్లల్ని, వాళ్ళ ఫ్యామిలీస్కి మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటామని అనుకుంటున్నాము. ఆఫ్టర్ దట్ ఈ ప్రోగ్రామ్ మనం స్టాప్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వీ విల్ స్టార్ట్ విత్ న్యూ సెట్ ఆఫ్ స్టూడెంట్స్. సో మరి ఈ పబ్లిక్ సేఫ్టీ ఈ టాపిక్స్ అన్నీ మరి మీకు ఇంట్రెస్టింగ్ ఎట్లా చేయాలి? నేను ఇంకొక 10 నిమిషాలు మాట్లాడితే మీరు వినడం ఆపేస్తారు, మీకు బోర్ కొడుతుంది. మరి ఇంట్రెస్టింగ్గా ఎట్లా చేయాలి అంటే ప్రెజెంటేషన్స్ ద్వారా కావచ్చు, క్విజ్ల ద్వారా కావచ్చు, రోల్ ప్లే ద్వారా కావచ్చు. మీ అందరికీ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్స్ ఉంటాయి. మరి సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నాం. సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి ఎన్ని చెప్పినా మీరు వినరు. సో మరి మీరు వినేటట్టు చేయాలి అంటే మీతోటి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయించాలి, మీతోటే రోల్ ప్లే ఎక్సర్సైజెస్ చేయించాలి, మీతోటే క్విజెస్ చేయించాలి, మిమ్మల్ని అంబాసిడర్స్గా నియమించాలి అన్నది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంటింటి సమగ్ర సర్వే పకడ్బందీగా, పక్కాగా ప్రతి ఒక్కరి సమాచారాన్ని సేకరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రామారెడ్డి మండల కేంద్రంలోని మార్కెట్ ఏరియా కాలనీలో ఇంటింటి సమగ్ర సర్వేను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సమాచార సేకరణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రశ్నావళిలోని ప్రతి అంశం ప్రతి ఒక్కరి పేరుతో పాటు సమాచారాన్ని సేకరించాలని తెలిపారు. ప్రశ్నావళిలో పేర్కొన్న అంశాలకు సంబంధించిన కోడ్ నెంబర్లు సరిగా నమోదు చేయాలని అన్నారు. హౌస్ లిస్టింగ్ సమయంలో ఇంటికి అతికించిన స్టిక్కర్ను కలెక్టర్ పరిశీలించారు. ప్రతిరోజూ కనీసం 10 నుండి 15 ఇళ్ల సమాచారాన్ని సేకరించాలని ఎన్యూమరేటర్కు సూచించారు. సూపర్వైజర్ అధికారులు సర్వే తీరును పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథరావు, తహసీల్దార్ సువర్ణ,
ఎంపీడీ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్ట్ చేసుకోరు సార్ వీళ్ళంతా ఫార్మ్స్ అండ్ పాఠశాల రకం పాఠశాల స్కూల్ అనేక స్కూల్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ 15 ఏమేమి ఆప్షన్ కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ సార్ స్టేట్ గవర్నమెంట్ బడి మానేసిన వాటికి ఏమైనా డ్రాప్ అవుట్స్ ఉంటాయి సార్ స్కూల్ డ్రాప్ అవుట్స్ విద్యా అర్హత వివరాలు డిగ్రీ ఇల్లిటరేట్ చదువుకున్నాను వేరే కోడింగ్లో చిన్న చేంజ్ ఏంటంటే వీళ్ళ వృత్తి ఉద్యోగంలో కోర్సు ఈ బుక్లోకి ఇప్పుడు లేటెస్ట్గా మారిన వృత్తి ప్రొఫెషన్లో కోర్స్ కొన్ని చేంజ్ అయింది. దీని ప్రకారం దీని ప్రకారం లేటెస్ట్ మార్నింగ్ చేంజ్ ఏ సామాజిక వర్గం ఎస్సీఆ ఎస్టీఆ బీసీఆ ఏ సామాజిక వర్గం లేదు. నన్ ఆఫ్ ది కులం సామాజిక వర్గం ఉంది. 6 ఇయర్స్ కులం అదే సార్ ఎస్సీ ఎస్టీ బీసీ 7th కులం సార్ రాయాలి. వాళ్ళు అంటే చేస్తే రాస్తారు. పద్మశాలి ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ పద్మశాలి సార్ రాయాలి. Incoming voice call from Sri. కులం యొక్క ఇతర పేరు వయసు ఏజ్ మాతృభాష మదర్ టంగ్ అక్కడ చేపిస్తున్నారు. ఇక్కడ వచ్చి చేయించుకుంటాం సార్. ఫోన్లో కాంటాక్ట్ అయినా అయితే నేను సర్వే రోజు వచ్చి చేయించుకుంటాను సార్. అక్కడ రెంటెడ్ ఫ్యామిలీ అక్కడ వచ్చి ఇక్కడ చేయించుకుంటాం. స్టిక్కర్ ఎక్కడ రిలేషన్షిప్ విత్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ 13 సెల్ఫ్ 10 ఏళ్లు కొట్లాడి సాధించుకున్న లబానా కులాన్ని బిసి కులగణనలో చేర్చకపోవడం సరికాదని, సర్వే జాబితాలో మా కోడ్ వచ్చే వరకు కులగణనను బహిష్కరిస్తున్నామని లబానా సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు తాన్సింగ్ నాయక్ తెలిపారు. శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్లో ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు. కులగణనలో మా కులం గుర్తింపు కోసం ఆప్షన్ ఇవ్వాలని ఈ నెల 5న జిల్లా కలెక్టర్కు నేరుగా ఫిర్యాదు చేశామని, చీఫ్ సెక్రటరీలకు మెయిల్ ద్వారా కోరడం జరిగిందన్నారు. 1977లో తాము బిసి నుంచి ఎస్టీ జాబితాలో చేరామని, ఇప్పుడు మథురలో చేస్తే ఒప్పుకోమన్నారు. మా ఆప్షన్ వచ్చే వరకు కులగణనకు సహకరించేది లేదని తేల్చి చెప్పారు. ఈ నెల 26 లోపు ఆప్షన్ ఇచ్చి సర్వే చేయాలని, లేకపోతే తాము రాష్ట్రంలో లేనట్టేనన్నారు. 5 జిల్లాలు, 9 నియోజకవర్గాలు, 16 మండలాల్లో సర్వే నిలిపివేశామన్నారు. ఆప్షన్ ఇవ్వకపోతే పోరాటం తప్పదన్నారు. ఈ సమావేశంలో లవానా సమాజ్ రాష్ట్ర నాయకులు అమర్ సింగ్ నాయక్, రతీరావ్ నాయక్, జగదీష్ నాయక్, దౌలత్రాం, రఘురాం, జోర్ సింగ్, సూర్యబాయి, సుశీల మున్నీబాయి, సీతాబాయి, పార్వతి, జ్యోతి పాల్గొన్నారు. ప్రభుత్వంలో మీటింగ్ ప్రెస్ మీటింగ్ చేయడం జరిగింది. దీనికి బీసీ కులగణన కోసం ప్రభుత్వం చేపట్టిన గణన మరి గతంలో 10 సంవత్సరాలు మేము ఉద్యమం చేశాం. తెలంగాణ ప్రభుత్వం బీసీ నుంచి ఎస్టీగా బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపడం జరిగింది. మధుర లబానా కాయితీ రమానా అని
మరి ఈరోజు బీసీ గణన మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడుతుంటే మరి ఆ గణనలో లబానా అనే కోడు, లబానా జాతి మాతృభాష, మరి కులము ఏది కూడా అందులో కోడ్ నిబంధన లేదు. దానికోసం మొన్న 5వ తారీఖు నాడు కలెక్టర్ గారికి మరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సార్ గారి మేడం గారికి ఈమెయిల్ ద్వారా పంపడం జరిగింది. ఈ లబానా భాష, లబానా మాతృభాష, కులము మాతృ లబానా మరి ఒక కోడ్ ఏర్పాటు చేసి ఆప్షన్ ఇవ్వాలని చెప్పి మేము ముందే మెమోరండం ద్వారా కలెక్టర్కి కోరడం జరిగింది. కానీ ఈరోజు 9వ తారీఖు అన్ని తాండాలు వస్తే అన్ని తాండాల్లో 9 జిల్లాలు, ఇది 5 జిల్లాలు, సంగారెడ్డి, కామారెడ్డి, మరి నిజామాబాద్, మరి నిర్మల్, ఆదిలాబాద్, ఈ 5 జిల్లాల్లో మా జాతి వాళ్ళు 9 నియోజకవర్గాల్లో ఉన్నాం. బీసీ కుల గణనలో మధుర లబానా భాషగా కోడ్ రాలేదు కాబట్టి ఈరోజు కులగణన మేము ఆపేయడం జరిగింది. ఈ రోజు నుంచి మేము బహిష్కరణ చేస్తున్నాం. మా ఆప్షన్ వచ్చేంత వరకు ముఖ్యమంత్రి గారికి, కలెక్టర్ గారికి కోరుతున్నాం, లబానా కోడ్, లబానా ఆప్షన్ మాతృభాష మా దాంట్లో రావాలి. అప్పుడే మాకు న్యాయమైంది. కామారెడ్డి నియోజకవర్గం బిక్నూరు మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు తాటిపత్రీలు పంపిణీ, ప్యాడీ క్లియర్ మరియు మాచ్యూర్ మిషన్లు పంపిణీ చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు. సమగ్ర సర్వే హౌస్ లిస్టింగ్ పూర్తి చేసుకుని నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్లు, ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటింటి సమగ్ర సర్వే పకడ్బందీగా నమోదులు చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు తెలిపారు. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర సర్వే, ఇంటింటి కుటుంబ సర్వేపై సిఎస్ శాంతికుమారి, ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాలతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజలకు అనేక సందేహాలు వస్తుంటాయని, వాటిని నివృత్తి చేస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఎలాంటి సందేహాలున్నా ఎన్యూమరేటర్లు, కలెక్టర్లు దృష్టికి తేవాలని పేర్కొన్నారు. సర్వేపై ప్రజలతో మమేకం అయితే సందేహాలు ఏమిటో తెలుసుకుని తక్షణమే నివృత్తి చేయడానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలు పడకుండా ఎన్యూమరేటర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సర్వే ప్రక్రియలో ప్రజల పట్ల ఎన్యూమరేటర్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సర్వేలో భాగస్వాములు అయ్యేలా ఆహ్వానించాలని తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే చాలా మంచి కార్యక్రమమని, ప్రజల సమగ్ర సమాచారం సేకరణ వల్ల అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయడానికి దోహదపడతాయని తెలిపారు. హౌస్ లిస్టింగ్ సర్వే దిగ్విజయంగా నిర్వహించారని, అదే ఉత్సాహంతో సర్వే ఆశాంతం పూర్తి అయ్యే వరకు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. సర్వే ప్రక్రియలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తున్నారని, భాగస్వామ్యం అయిన కలెక్టర్లను, ఎన్యూమరేటర్లను, ప్రణాళికా శాఖ అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు. ఎన్యూమరేటర్లకు సర్వేపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని, హౌస్ లిస్ట్ కూడా విజయవంతంగా పూర్తి చేశారని అభినందించారు. ఇదే రీతిలో కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. మన దేశంలో జరిగే అతిపెద్ద కార్యక్రమని, సిబ్బంది నిబద్ధత, అంకితభావంతో సర్వే విజయవంతం చేయాలని అన్నారు. యావత్తు దేశం మన రాష్ట్రం చేపడుతున్న సర్వేను గమనిస్తుందని, నిబద్ధతతో పూర్తి చేసి ఆదర్శంగా నిలవాలని వివరించారు. ఈ దేశంలో ప్రగతిశీల భావాలను, కార్యక్రమాలను వ్యాప్తి చేయడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్న అధికారుల దృష్టికి తీసుకురావాలని, వచ్చిన సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. సర్వే సమాచారం గ్రామస్థాయిలోని చిట్ట చివరి ఇంటికి చేరే విధంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, గ్రామాలు, పట్టణాల ప్రధాన కూడళ్లలో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్లతో పాటు అన్ని స్థాయిలలోని అధికారులు సర్వే ప్రక్రియను పరిశీలిస్తూ సిబ్బందికి తగు సలహాలు, సూచనలు ఇవ్వాలని, ప్రధానంగా పట్టణాలపై దృష్టి పెట్టాలని కోరారు. కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ప్రణాళిక శాఖ ముఖ్య
కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఇతరతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, మిగిలిపోయిన హౌస్ లిస్టింగ్ ఈ రోజు పూర్తి చేయాలని, హౌస్ లిస్టింగ్ పూర్తయిన ఎన్యూమరేషన్ బ్లాక్లో సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించాలని మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్వే కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా, ఏ ఒక్క ఇల్లు కూడా తప్పిపోకుండా పూర్తి సమాచారంతో సర్వే పూర్తి చేయాలని అన్నారు. సూపర్వైజర్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని, మండల ప్రత్యేక అధికారులు వారి మండలాల్లో పర్యటించి సర్వే కొనసాగుతున్న తీరును పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని మండల నివేదికలను జిల్లా కార్యాలయానికి అందించాలని అన్నారు. సర్వే ప్రశ్నావళిలోని ప్రతి వ్యక్తి సమాచారాన్ని సేకరించాలని, అట్టి సేకరించిన సమాచారాన్ని సేఫ్ కస్టడీలో ఉంచి ఆ తరువాత ఏ రోజుకారోజు ఆన్లైన్లో కంప్యూటరీకరణ నిర్వహించాలని సూచించారు. ఎక్కడైతే ఉపాధ్యాయులు సర్వే చేపడుతున్నారో అట్టి వారు ఉదయం 7 నుండి 9 గంటల వరకు సర్వే పనులు నిర్వహించే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాలో చేపడుతున్న సర్వేపై విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓలు రంగనాథరావు, ప్రభాకర్, ముఖ్య ప్రణాళిక అధికారి రాజారాం, వివిధ శాఖల అధికారులు మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 80,200, వెండి 960 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.